అత్తమ్మ సావిత్రి గట్టిగా కేకలు వేస్తూ, ఏమే జ్యోతి, తెల్లారి కోడి కూసి ఏడైతుంది, ఇంకెంతసేపు పండుకుంటవే? ఆ మొఖాన నీళ్లు చల్లుకొని ముగ్గు వేయమంటే ఇంకా ఆ దుప్పటి ముసుగులోనే ఉన్నావా? కోడలు జ్యోతి కళ్ళు నలుపుకుంటూ బయటికొచ్చి, ఓయే అత్తమ్మా, ఎందుకట్లా ఊరిని నెత్తిన పెట్టుకుంటావు? రాత్రిదాకా ఆఫీస్ పని చేసుకుంటే లేవడమే కష్టమైతుంది. ఈ ముగ్గులు గిగ్గులు వేసే ఓపికెక్కడిది? అత్తమ్మ, మరి ఆఫీస్ పనిచేస్తే ఇంట్లో పనిచేయొద్దా? మారాజులాగా వచ్చి తిని కూర్చుంటే ఎవరు చేస్తారే? మా కాలంలో బావి దగ్గరికి పోయి నీళ్లు తోడి ముగ్గులేసేటోళ్ళం. కోడలు, అప్పుడంటే బావులుండేవత్తమ్మా, ఇప్పుడుగి ముగ్గు స్టిక్కర్లున్నాయి. చూడు, అతుకు పెడితే సరిపోతుంది, స్టిక్కర్ చూపిస్తుంది. అత్తమ్మ, నీ పాడుగాను అంతా బద్ధకమే. కోడలు ఫోన్ చూస్తూ వంట చేస్తుంది. అత్తమ్మ, పప్పు ఎక్కడిదాకా వచ్చింది? నీళ్లు పోసినవా లేదా? కోడలు, ఆగత్తమ్మా, యూట్యూబ్లో దాల్ తట్కా ఎట్లా చేయాలో చూస్తున్నా. అత్తమ్మ, ఏంది, పప్పు వండడం కూడా ఆ ఫోన్లో చూస్తావా? నీకు ముమ్మాటికి ఆ ఆండ్రాయిడ్ పుట్టినిల్లేనే. గీ ఫోన్లొచ్చినాక మనుషులకి బుద్ధి తక్కువైపోయింది. పాత చింతకాయ పచ్చడి వేసిపెడితే ఆ రుచే వేరు. కోడలు, అత్తమ్మా, ఆ రోట్లో నూరిన పచ్చడి తింటే నా చెయ్యి నెప్పి వస్తది. మిక్సీలో ఒక్క నిమిషం తిప్పితే అయిపోతుంది కదా. టైం సేవ్ అయితే మనం ఊర్లో ముచ్చట్లు చెప్పుకోవచ్చు. అత్తమ్మ, ముచ్చట్లు కాదే, ఒళ్ళు వంచి పనిచెయ్యాలే. అత్తమ్మకు అస్సలు పడని ఆంటీ కనకమ్మ తన కోడలతో వస్తుంది. కనకమ్మ, ఏందే సావిత్రి, నీ కోడలు ఆఫీస్కి పోతుందంట కదా, మరి ఇల్లు ఎవరు తుడుస్తున్నారు, వంట ఎవరు చేస్తున్నారు? చూస్తుంటే కోడలు నిన్ను బాగానే ఆడిస్తున్నట్టున్నట్టుంది కదా. సావిత్రి అత్తమ్మ అవమానంగా ఫీలవుతూ తలదించుకుంటుంది. కోడలు జ్యోతి ఎంట్రీ. చీర కట్టుకుని పద్ధతిగా కాఫీ కప్పుతో వస్తుంది. ఏందా ఆంటీగారు అట్లా అంటూరు? మా అత్తమ్మ నాకు అత్తమ్మ కాదు, నా ఫ్రెండ్. తను ఇంట్లో నాకు అన్నీ నేర్పిస్తది కాబట్టే నేను ఆఫీస్లో కూడా మారాజులాగా పనిచేస్తున్నా. మా అత్తమ్మ లేకపోతే నాకు ఒక్క అడుగు కూడా పడదు. కనకమ్మ నోరెళ్లబెడుతుంది. అవునా? కోడలు, అవును, మా అత్తమ్మ చేసిన ఈ అల్లం టీ తాగండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు. నిజానికి ఆ టీ చేసింది జ్యోతి, కాని అత్తమ్మ పేరు చెప్తుంది. కనకమ్మ వెళ్ళిపోతారు. సావిత్రి కళ్ళలో నీళ్లు పెట్టుకుని కూర్చుంటుంది. కోడలు, ఏందత్తమ్మా కళ్ళలో నీళ్లు? అత్తమ్మ అంటది, నిన్నెప్పుడూ తిడుతూనే ఉన్నా కదా బిడ్డా, కాని ఆమె ముందట నా పరువు నిలబెట్టినావు. నిజంగానే నువ్వు చాలా మంచోదానివే. కోడలు, అయ్యో అత్తమ్మా, నువ్వు తిడితే అది ప్రేమ అని నాకు తెలుసు. నువ్వు రోట్లో పచ్చడి నూరితే నేను మిక్సీలో నూరిస్తా. నువ్వు పూజ చేస్తే నేను నీ పక్కనే కూర్చుంటా. మనమిద్దరం కలిసి గీ కనకమ్మ లాంటి వాళ్లకి చుక్కలు చూపిద్దాం. అత్తమ్మ నవ్వుతూ, సరేనే పారాణమ్మా, పద, ఇద్దరం కలిసి వంట చేద్దాం. ఇద్దరూ కలిసి హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ వంటింట్లోకి వెళ్తారు. అత్తాకోడళ్ళు అంటే కొట్టుకునేటోళ్లు కాదు, ఒకరికొకరు తోడుండేటోళ్లు.